హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు అయితే తాతయ్యని మీట్ అవ్వడానికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ వెళ్ళగానే వెళ్ళేదాన్ని, బట్ ఈసారి వీలవ్వలేదు. సో ఇంకా ఎలాగో అకేషన్ ఉంది కదా, ఇంకా అప్పుడే వెళ్దాంలే అని చెప్పేసి ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. అక్కడ పోచమ్మ బోనాలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే మేము అందరం కలిసి వెళ్ళాం. ఫ్యామిలీ అందరూ వచ్చారు. సో చిన్నమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, తాతయ్యని కూడా అక్కడే అందరినీ ఒకేసారి మీట్ అయిపోయినాను. ఇంకా మా తాతయ్య అయితే ఫుల్ హ్యాపీ నేను వెళ్ళగానే. నేనంటే చాలా ఇష్టం మా తాతయ్యకి అయితే. సో ఇంక అందరూ వచ్చారు కదా, ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉన్నారన్నమాట. అందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉండే. ఇంకా మేమైతే బోనాలు వెళ్ళే టైంకి అయితే మేమైతే రాలేదు. బోనాలు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చే ఒక 1-2 అవర్స్ ముందైతే మేమైతే ఇక్కడికి అయితే వచ్చినాము. సో నేను ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో అలా అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయి ఉండే. ఇంకా అత్తమ్మ కుకింగ్ చేస్తుంది అని చెప్పేసి మేము మరదలు కూడా వెళ్ళేసి హెల్ప్ అయితే చేస్తూ ఉండే. ఇంకా మా అల్లుడు అండ్ మా కోడలు కూడా చూడండి మొత్తం ఇంకా రోడ్ పైన ఆడుతూ ఉన్నారు. మా పిల్లలు కూడా అసలు ఆగట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండే. అక్కడ రోడ్డు పైన కూడా ఏమి ఎక్కువగా రావట్లేదు. ఎప్పుడో ఒకసారి ట్రాక్టర్స్ కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటే మళ్ళీ పక్కకు తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉండే. వాళ్ళకి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండే. పిల్లలకి అలా ఎన్విరాన్మెంట్ చూసి ఆ రోడ్డు పైన ఆడుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి కూడా. పిల్లలకి ఇంట్లో కంటే బయటనే ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళకి ఎంతైనా ఆడుకోవడానికి ఫ్రీ స్పేస్ అలాంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లోకి తీసుకెళ్తున్నా కూడా రావట్లేదు పిల్లలైతే. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం అక్కడ.